గోదావరికని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం మహిళలు ఆషాఢమాసం గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు గౌడ మహిళలతో పాటు ఇతర మహిళలు ముందుగా గోరింటాకును రోట్లో వేసి మెత్తగా రుబ్బి రేణుక ఎల్లమ్మ తల్లి చేతులకు గోరింటాకు పెట్టారు. అనంతరం మహిళలు ఒకరి చేతులకు ఒకరు గోరింటాకును పెట్టుకొని పండిన తమ చేతులను చూసి మురిసిపోతూ ఆనందంగా గడిపారు. సాంప్రదాయ దుస్తులను ధరించి మహిళలు గోరింటాకు వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. గోరింటాకు వేడుకలను మహిళలంతా ఒక్క చోట చేరి జరుపుకోవడం మూలంగా మహిళల్లో బంధాలు బలపడతాయని, వారి మధ్య ఐక్యత పెరుగుతుందని అన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మూలంగా వర్షాకాలంలో మహిళల్లో వచ్చే అనేక దుష్ప్రభావాలను నివారిస్తుందని, అలాగే ఒంట్లో ఉన్న వేడిని కూడా గోరింటాకు తీసివేస్తుందని తెలిపారు. ఇలా మహిళలు అంతా రేణుక ఎల్లమ్మ ఆలయంలో దైవ సన్నిధిలో గోరింటాకు వేడుకలను జరుపుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. మహిళలచే గోరింటాకు కార్యక్రమం రేణుక ఎల్లమ్మ దేవి టెంపుల్లో జరుపుకున్నాము. ఇది జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రీతిపారమైనది కాబట్టి మేము కూడా అందరం ముందుకు వచ్చిన మహిళలం ఫస్ట్ అమ్మవారికి పెట్టి మేము పెట్టుకోవాలని మా సిద్ధాంతం. అమ్మవారికి పెట్టినాం, మేము కూడా పెట్టుకున్నాం. దీనివల్ల ఈ వర్షాకాలంలో వచ్చే కాళ్ళు చేయడం కానీ, వేడిని తీసేయడం కానీ వెనుకటి నుండి ఈ కార్యక్రమం ఉంది. కాకపోతే మధ్యలో ఈ అన్ని సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నాయి. ఇప్పుడు మేము ముందుకొచ్చి కొంచెం అందరిని నిలవాలని మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఇందుకు ఇది అయితే ఖచ్చితంగా సాంప్రదాయ ప్రకారం పెళ్ళిళ్ళు అయితే ఫస్ట్ ఇది పెట్టినాకనే వైజాగ్ మహిందీ చేసినాకనే కార్యక్రమాలు మొదలు పెడతారు. కాబట్టి ఇది అమ్మవారికి లక్ష్మీ వరంగల్ మేము ఆడల్లో పోల్చుకుంటాం. అందుకు ఈ మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ విజయవంతం చేసినందుకు అందరికీ మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో పెట్టుకోవడం చాలా విశిష్టత. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి గోరింటాకు చాలా సహాయపడుతుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలు ముత్తైదులుగా ఉంటారని ఒక చిన్న సాంప్రదాయం. దీన్ని ఇలా కనుమరుగు కాకుండా అందరికీ చాలా పిల్లలందరికీ నేర్పించి ఇలాగే కొనసాగాలని మేము ఇలా ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. మేము దగ్గర 30 మంది మహిళలు దాకా ఈ గోరింటాకులో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ చాలా సంతోషంగా ఉండాలని, మహిళల ముఖ్యంగా గోరింటాకు అనేది గౌరీ మాత స్వరూపంగా భావించి అందరం పెట్టుకుంటాము. అలా పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకు ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని. ఈ కార్యక్రమంలో గుర్రం పద్మగౌడ్, పంజాల మౌలిక, కోటగిరి కుమ్రమ్మ, సునీత, పద్మ, సిరిశెట్టి మంజుల, కోటగిరి సౌజన్య, దేవిక, భవానీ, మమత, కళావతి, ఉమ, దార తిరుమల, లక్ష్మి, కొయ్యడ తార, అడప స్వరూప తదితరులు పాల్గొన్నారు.